ఓం నమ శివాయ. కోటి శివలింగాలు మహాయజ్ఞంలో మేము కూడా శివలింగాలు చేస్తామండి. మా కాలనీ వాసులు అందరం కలిపి రోజు చేస్తాం అనమాట. ఇదిగోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి చేస్తున్నారు. ఓం నమ శివాయ అనుకుంటూ ఇదిగోండి శివలింగాలు చక్కగా వస్తున్నాయి. బాగా చేస్తున్నామండి. అలాగా ఈ వీడియో అదే మేము చేసిన వీడియో చూపిస్తూ మీకు 29వ అధ్యాయం చదివి వినిపిస్తానండి. 29వ అధ్యాయం. అంబరీషుడు దుర్వాసను పూజించుట ద్వాదశి పారాయణం. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునకు భయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతరార్థమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించాను. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసన పాదములపై పడి దండ ప్రణామములు చేసి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలిది నేను శ్రీమన్నారాయణ సేవించితిని. ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీరు సంభవించిన కష్టములు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగముల చేతనే తమకు ఆతిథ్యం ఇయ్యవలనని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినను మళ్ళా నా గృహమునకు ఇచ్చేసి నన్ను ధన్యుణ్ణి చేయండి. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసు భాగ్యము నాకు కలిగింది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషం మిమ్మట్లు స్తుతింపవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనందబాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు చూడుము. సదా మీతోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందును మనసు కలవాడినై ఉండినట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయండి అని ఆహ్వానించెను. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషును ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుతారో, ఎవరు శత్రువులైనను శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేస్తున్నవి. నీవు నాకు ఇష్టుడువు, తండ్రితో సమానమైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపం కలుగు చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయటం నా భాగ్యముగాక మరొకటగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యమో గలదో గ్రహించితివి కదా. ఆ దినం విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజు అంతటికి శ్రేష్టతయును మహిమయు గలదు. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో చేసిన పుణ్యము కన్నా చాలా పుణ్యం లభించును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున సుక్కోపాసం ఉండి పగలెల్లా హరినామస్మరణచే గడిపి ఆ రాత్రంతి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయనో అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడిలు తక్కువగా ఉన్నను ఆ గడిలు దాటకుండానే భుజించవలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరుకుండినో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. 29వ రోజు పారాయణం సమాప్తం. ఇదండి ఈరోజు పారాయణం. ద్వాదశి వ్రతం అంట ఎంత ఫలితం అంట. కార్తీక మాసంలో మనం ఏం చేసినా సరే పుణ్య ఫలితం వస్తుంది. మన చివరి రోజుల్లోని మన అవసాన కాలమందు మనకు ఎంతో తోడ్పడుతుంది అనమాట. అందుకే కార్తీక మాసం అంత శ్రేష్టమైనది అనమాట. అందులో ఏకాదశి ద్వాదశి అందుకే బాగా చేస్తూ ఉంటారండి. అలాంటివన్నీ మనం కూడా చేద్దాం. ఇప్పుడు
మనకు తెలిసిన తర్వాత మనం చేయకుండా ఉండలేము, చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇప్పుడు కార్తీక పురాణం ఈ సంవత్సరం నుండి చదువుతున్నాను. కానీ చాలా బాగుంటున్నాయి అవన్నీ. మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.